హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయేలాగా చూపిస్తాం. ఫస్ట్ సగ్గుబియ్యం గ్లాస్ కొలతతో తీసుకోవాలి. నేను 2 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుంటున్నా. ఒక గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేను 10 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. 10 గ్లాసులు వాటర్ వేసేసుకొని వేడి చేసుకోవాలి. చాలాసేపటి తర్వాత తింటాము అంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సగ్గుబియ్యాన్ని వేయించుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఆయిలే వేస్తున్నా. ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే పొంగినట్లు అవుతాయి. అప్పటిదాకా వేయించుకోవాలి. కొద్దిసేపు చిన్న మంటలో వేయించుకోవాలి. కింద అడగంటకుండా చూసుకొని వేయించుకోవాలి. పొంగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి. బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగా వస్తాయి. తొందరగా ఉడికిపోతాయి. వేయించుకున్నవి వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్లో వేసేసుకోవాలి. వేడివే వేసేస్తే బాగుంటుంది. వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఉడికించుకోవాలి. బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల షుగర్ యాడ్ చేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా బాదం పొడి యాడ్ చేసుకోవాలి. కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పాలు 1 గ్లాస్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచేసుకోవాలి. దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇవి. తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. దగ్గర పడిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. పాలు చల్లగా అయిపోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకొని చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. చాలాసేపటి తర్వాత గట్టిగా అయిపోకూడదు అంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. లేదు గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకొన్ని పాలైనా వేసుకోవచ్చు. పాలలో కొంచెం షుగర్ వేసుకోవాలి. లేకుంటే పాలు యాడ్ చేసిన తర్వాత తీయగా ఉండవు కాబట్టి తక్కువ అయిపోతుంది. పాలు యాడ్ చేసేటప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత తొందరగా గట్టిగా అయిపోతుంది. అందుకని మనకి మనం ఎప్పుడు తింటామో టైం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. టేస్టీ పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.